కనబడే ప్రతి దాని వెనకాతల భగవంతుడనేవాడు ఉన్నాడు అని మనం మొట్టమొదటి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మరి అన్నిటి వెనకాతల ఉన్న భగవంతుడు చైతన్యం నాలో కూడా ఉంది, ఆత్మగా ఉంది. చూడండి, ఎన్ని సున్నాలున్నా ఆ సున్నాకి మొట్టమొదట ఒకటి ఉంటేనే విలువ. ఆ ఒకటి చెరిపేస్తే సున్నాకి విలువ లేదు. అలాగే ఈ సృష్టిలో అన్నిటి వెనకాతల భగవంతుడు చైతన్యం ఉంది, భగవంతుడు ఉన్నాడు. అన్ని సృష్టిలో కనబడేవన్నీ సున్నాలే. ఆ ఒక్కటి ఏ చైతన్యంతో అది నిలబడి ఉందో ఆ చైతన్యం ఒక్కటి. ఆ చైతన్యం తీసేస్తే వాటికి విలువ లేదు, జడం. అంటే అన్ని సున్నాలే. ఆ ఒక్కటి అనే భగవంతుడు ఉంటేనే వాటికి విలువ ఉంది. జీవులకు కానీ చెర విచర, భూమి మీద చెలించేవి చెలించిన వాటి వెనకాతల ఆత్మ అనే భగవంతుడి యొక్క చైతన్యంతోనే నడుస్తున్నాయి అని తెలుసుకుని, అది నాలో ఆత్మగా ఉంది, ఆ ఆత్మని తెలుసుకుంటేనే శాశ్వత ఆనంద స్థితి అని మనం తెలుసుకునే వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా శాశ్వతమైన ఆనంద స్థితి దక్కదు. అందుకే భగవంతుడు అనేవాడు ఒకటైతే కనిపెడుతున్నవన్నీ సున్నాలైతే వాటి విలువ పక్కన భగవంతుడు ఉన్నప్పుడే. అంతెందుకు, మన శరీరాన్ని తీసుకుంటే ఎంతో అంతంగా, ఎంతో వైభవంగా, ఎంతో డబ్బుతో, ఎన్నో డిగ్రీలు పదవులతో చూసేవాళ్ళంత పొగిడే అంత గొప్ప జీవితం ఉన్నా ఇందులో ఆత్మ అనే భగవంతుడు ఉంటేనే ఈ శరీరానికి విలువ. ఈ ఆత్మ అనే భగవంతుడు తప్పుకోగానే ఈ శరీరం 2-3 గంటల్లో శ్మశానానికి వెళ్ళి బూడిదైపోతుంది. అలాగే సృష్టిలో ప్రతి దాని వెనకాతల ఆత్మ అనే భగవంతుడు ఉంటేనే ఆ జీవులకు విలువ. అందుకే అన్నారు చెర అపచర, చెలించేవి చెలించిన వాటిల్లో కూడా భగవంతుని యొక్క చైతన్యం ఉంటేనే వాటికి విలువ. ఆ చైతన్యం లేకపోతే విలువ లేదు. మరి ఆ చైతన్య స్వరూపుడు ఎక్కడ ఉన్నాడు అంటే అణువంతగా నీలో ఆత్మ